నటుడు జగపతి బాబు ఈడీ విచారణకు హాజరయ్యారు. సాహితీ ఇన్ఫ్రా కేసులో 4 గంటల పాటు ఆయన ప్రశ్నించగా ఈడీ అధికారులు సాహితీ ఇన్ఫ్రా తరఫున పలు ప్రకటనల్లో జగపతి బాబు నటించారు. దాంతో సాహితీ ఇన్ఫ్రా జగపతి బాబు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయి. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్ నుంచి జగపతి బాబు అకౌంట్ కు నగదు బదిలీ అయ్యింది. పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ కావడంతో జగపతి బాబును ఈడీ ప్రశ్నించింది. సాహితీ నుంచి వచ్చిన డబ్బుకు సంబంధించిన సమాచారం ఏంటనేది తెలుసుకుంది. సాహితీ ఇన్ఫ్రా అలాగే జగపతి బాబు అకౌంట్స్ లో మధ్య లావాదేవీలకు సంబంధించి పెద్ద మొత్తం ఏదైతే ట్రాన్సాక్షన్ జరిగింది అన్న ఆరోపణల నేపథ్యంలో దానికి సంబంధించి వివరణ కోసం విచారించింది ఈడీని. ఇవాళ ఈడీ జగపతి బాబుని విచారణకు హాజరవ్వడం జరిగింది. మరి ఈడీ ఎటువంటి ప్రశ్నలు సంధించారు, జగపతి బాబు ఏం రిప్లై ఇచ్చారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. రైట్, అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, జగపతి బాబు ఈడీ విచారణలో ఏం జరిగింది, అసలు ఏ విషయాలు వెల్లడించారు, ట్రాన్సాక్షన్ కి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఇచ్చారు? సౌమ్య, సాహితీ ఇన్ఫ్రా కేసులో సినీ నటుడు జగపతి బాబుని 4 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. అయితే సాహితీ ఇన్ఫ్రా గతంలో సిసిఎస్లో కేసు నమోదైంది. సిసిఎస్ పోలీసులు సాహితీ ఎండి లక్ష్మీనారాయణ అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయలు ఫ్రీలాన్స్ పేరుతో పెద్ద ఎత్తున కస్టమర్ల నుంచి వసూలు చేసి మోసం చేసినట్లుగా కూడా, వందలాది కోట్ల రూపాయలు మోసం చేసినట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. సో సిసిఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ గతంలోనే ఈడీ అధికారులు నమోదు చేసింది. సో ఇందులో సాహితీ ఎండి లక్ష్మీనారాయణతో పాటుగా అందులో పూర్ణచంద్రరావు అనే మరో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో పెద్ద ఎత్తున ఫ్రీలాన్స్ పేరుతో, ఆఫర్ల పేరుతో భారీగా మోసాలు పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రా సంస్థకు సంబంధించినటువంటి ప్రకటనలో జగపతి బాబు నటించాడు. దానికి సంబంధించినటువంటి ఫ్రీలాన్స్ ప్రమోషన్లో కూడా జగపతి బాబు పలు ప్రకటనలు ఇచ్చిన పరిస్థితి. సో ఈ కేసులోనే, సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి కేసులోనే జగపతి బాబు ఆర్థికపరమైన లావాదేవీలు, ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు ఇటు జగపతి బాబు అకౌంట్లోకి మళ్లించినట్లుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ప్రకటనలకు ప్రమోషన్కు చేసినందుకు గాను మాత్రమే ఈ డబ్బులు లావాదేవీలు జరిగాయా అన్న అంశాలపైన ఈడీ అధికారులు విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. ఈరోజు ఉదయం ఆయనే ఈడీ విచారణకు బషీర్బాగ్లోని ఈడీ ప్రధాన కార్యాలయానికి హాజరయ్యారు. అందులో 4 గంటల పాటు ఆయనకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. ప్రధానంగా సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి ప్రమోట్ చేసినటువంటి సంవత్సరంలో ఈయన బ్యాంక్ స్టేట్మెంట్లను, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను కూడా ఈడీ అధికారులు పరిశీలించారు. మరి కోట్లాది రూపాయలు సాహితీ ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి కంపెనీలు, సంస్థ ఎండీ అయినటువంటి లక్ష్మీనారాయణ కంపెనీకి సంబంధించినటువంటి సాహితీ కంపెనీ నుండి లక్ష్మీనారాయణ అకౌంట్ల నుంచి కూడా పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు జరిగినట్లుగా కూడా ఇటు ఈడీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించినటువంటి కొంత వివరణ, దానికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. 4 గంటల పాటు ఈడీ అధికారులు జగపతి బాబును విచారించిన నేపథ్యంలో తన స్టేట్మెంట్ తీసుకున్నారు. ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రా ఇప్పటికే వందలాది మంది కస్టమర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి దాదాపు 800 కోట్ల రూపాయలకు పైగా మోసానికి పాల్పడ్డట్లుగా కూడా గతంలో ఇటు హైదరాబాద్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కోట్లాది రూపాయలు అతను తన కుటుంబానికి సంబంధించి, సాహితీ ఎండీగా ఉన్నటువంటి లక్ష్మీనారాయణ తన కుటుంబ సభ్యుల పేరుతో విదేశాల్లో, ఇక్కడ ఇతర కంపెనీల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం, ఆ సంస్థలకు నిధులు అక్రమంగా ఇటు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి కంపెనీల నుంచి అక్రమంగా నిధులు మళ్లించినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించి ఈసీఐఆర్ నమోదు చేశారు. అందులో ఇటు సాహితీ ఎండీ అయినటువంటి లక్ష్మీనారాయణ కూడా అరెస్ట్ అయిన పరిస్థితి. సో ఈ నిధుల మళ్లింపుకు సంబంధించినటువంటి ఇంకా ఈడీ అధికారుల దర్యాప్తులో భాగంగానే ఈరోజు జగపతి బాబుని విచారించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ప్రకటనల మేరకు మాత్రమే ఈ నగదు బదిలీ అనేది జరిగిందా, ఇంకేమైనా ఇతర కారణాలు ఉన్నాయా, సంస్థలు ఏమైనా పెట్టుబడులు ఏమైనా పెట్టారా, అందులో లాభాలకు సంబంధించిన విషయంలో కావచ్చు. ఎందుకంటే 800 కోట్ల రూపాయలు మోసం జరిగిన నేపథ్యంలో కోట్ల రూపాయలు జగపతి బాబు అకౌంట్కి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఈడీ అధికారులు జగపతి బాబుని అడిగారు. జగపతి బాబు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి. సో అవసరమైతే మరోసారి విచారణకు కూడా హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. సాహితీ కేసులో వందలాది కోట్ల రూపాయలు కస్టమర్ల నుంచి మోసం జరిగిన నేపథ్యంలో ఈడీ అధికారుల దర్యాప్తు అనేది ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సౌమ్య, సాగర్, స్టేట్మెంట్ ఆధారంగానే ఇప్పుడు మళ్ళీ జగపతి బాబుని విచారించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి జగపతి బాబు మరి రెస్పాండ్ అవుతూ ఉన్నారా, అంటే ఏదైనా తన గురించి చెప్పడం కానీ, అసలు ఎందుకు ట్రాన్సాక్షన్ జరగాల్సి వచ్చిందో అనేది?
సౌమ్య ఇప్పటివరకైతే జగత్ బాబు స్పందించలేదు. కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయం నుంచి జగత్ బాబు వెళ్ళిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. 4 గంటల పాటు విచారించిన నేపథ్యంలో ఆయన బ్యాంకు లావాదేవీలు, సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలకు ఆయా ప్రకటనలు చేసిన నేపథ్యంలోనే ఈ ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు జరిగినట్లుగా కూడా జగత్ బాబు విచారణలో చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా ఈడీ అధికారులకు సమర్పించారు. తన బ్యాంకు లావాదేవీలు, సాహితీ ఇన్ఫ్రా నుంచి ఎన్నిసార్లు, ఎన్ని విడతలుగా, ఎంత అమౌంట్ అనేది బదిలీ జరిగింది, అది ఓన్లీ ప్రమోషన్ ప్రకటనలకు చేసినందుకు మాత్రమే జరిగిందా అన్న అంశాలపైన కూడా ఈడీ అధికారులు ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. సో వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసి ఫ్రీలాన్స్ పేరుతో మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా కేసులో జగత్ బాబును మొదటిసారి ఈడీ అధికారులు విచారించారు. దానికి ఎందుకంటే సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి ప్రకటనలో జగత్ బాబు అనేక ప్రకటనలు, ప్రమోషన్లో కూడా పాల్గొన్నట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. సాహితీ ఇన్ఫ్రా నుంచి ఇంకా ఏ కంపెనీలకు నిధులు మళ్లింపు జరిగింది, ఎందుకంటే 800 కోట్లకు పైగా మోసాలు జరిగినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో జగపతి బాబుతో పాటు ఇంకెవరైనా ప్రకటనలు చేశారా, లేదంటే అక్రమంగా నిధులు ఇంకెవరికైనా మళ్లించారా అన్న అంశాలపైన కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. జగత్ బాబు తన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు సమర్పించినట్లుగా కూడా తెలుస్తుంది. తన స్టేట్మెంట్ కూడా ఈడీ అధికారులు రికార్డ్ చేసుకున్నారు. సో ప్రకటనల వరకు మాత్రమే, ప్రకటనల మేరకు మాత్రమే ఈ డబ్బు నగదు బదిలీ అనేది జరిగిందా సాహితీ సంస్థలకు సంబంధించిన అకౌంట్ల నుంచి, లేదా ఇంకా ఇతర అంశాలపైన కూడా, ఇతర కారణాల వల్ల ఏమైనా నగదు బదిలీ జరిగిందా అన్న అంశాలపైన కూడా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు అనంతరం కూడా మరికొన్ని అంశాలు కూడా ఈ కేసులో బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సౌమ్య సాగర్, ఇప్పుడు 800 కోట్లు అంటే అది పెద్ద మొత్తంగానే మనం చూడొచ్చు. ఇంకా ఏమైనా ప్రముఖ సెలబ్రిటీస్ పేరు ఏమైనా వినిపిస్తున్నాయా? ఇప్పటివరకైతే సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి సంస్థ ప్రమోషన్లు, ప్రకటనలో జగత్ బాబు సెలబ్రిటీలో ఉన్నటువంటి జగత్ బాబు మాత్రమే సినీ నటుడు పాల్గొన్నట్లుగా కూడా ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో కీలకంగా సాహితీ ఇన్ఫ్రా సంస్థల నుంచి, ఆయా కంపెనీల అకౌంట్ల నుంచి ఎవరెవరికి నిధుల మళ్లింపు జరిగిందన్న అంశాలపైనకే ఈడీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి, అక్రమంగా నిధులను మళ్లించినట్లుగా కూడా ఆరోపణలు వచ్చాయి. సాహితీ ఇన్ఫ్రా కేసులో వందలాది కోట్ల రూపాయలు ఫ్రీలాన్స్ పేరుతో కస్టమర్ల నుంచి వసూలు చేసి ఆయా సంస్థలకు సంబంధించిన కంపెనీల నుంచి లక్ష్మీనారాయణ, సంస్థ ఎండీ అయినటువంటి లక్ష్మీనారాయణ గతంలో ఆయా వారి కుటుంబ సభ్యుల అకౌంట్లకు బదిలీ చేయడం, కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నటువంటి ఇతర సంస్థలకు బదిలీ చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఓన్లీ నిధుల మళ్లింపుకు సంబంధించిన అంశాలపైన ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇందులో సాహితీ ఇన్ఫ్రా కంపెనీ అకౌంట్ల నుంచి అధికారికంగా జగత్ బాబు అకౌంట్కు ఈ నిధులు మళ్లించినట్లుగా కూడా ఇటు ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలోనే ఆయన 5 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంటు, సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించినటువంటి ప్రకటనలు ఎన్ని సంవత్సరాలు చేశారు, అందుకు ఎంత అమౌంట్ని మీరు తీసుకున్నారు అన్న అంశాలు కూడా ఈడీ అధికారులు సేకరించారు. సో ఇప్పటివరకైతే జగత్ బాబు మాత్రమే ఈ ప్రకటనలు చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు గుర్తించిన నేపథ్యంలో జగత్ బాబును మాత్రమే ఈడీ అధికారులు విచారించిన పరిస్థితి, కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా ఏ అకౌంట్లకి, ఇంకా ఎవరెవరికి నిధుల మళ్లింపు జరిగింది, సాహితీ అకౌంట్స్ నుంచి అధికారికంగా ఏ సంస్థలకు అక్రమంగా నిధులు మళ్లించారన్న అంశాలపైన కూడా ఈడీ అధికారులు లోతుగా దర్యాప్తు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సౌమ్య. ఓకే, రైట్ సాగర్, థ్యాంక్స్ ద అప్డేట్స్.